బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన భర్తను పోలీసులు తీసుకెళ్లారంటూ నయీం అనుచరుడు శ్రీధర్ గౌడ్ భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అడిగి తెలుసుకుందాం. వాసు, నిన్న వనస్థలిపురంలో శ్రీధర్ ఇంటిపై దాడి విషయం తెలిసిందే. అతని భార్య పోలీసులు అతన్ని తీసుకెళ్లారంటూ కోర్టులో పిటిషన్ వేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? హరి, నిన్న ఏదైతే షామీర్పేటలో గ్యాంగ్స్టర్ నయీంను అంతమొందించిన తర్వాత వరుసగా కూడా పోలీసులు వరుసగా దాడులు నిర్వహిస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా వనస్థలిపురం సంబంధించి కూడా తుల్జా భవానీ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక నివాసంపై కూడా నిన్న పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే ఈ నివాసానికి సంబంధించి ఈ ఇంట్లో శ్రీధర్ గౌడ్ అనే వ్యక్తి, నల్గొండ జిల్లా సంబంధించిన శ్రీధర్ గౌడ్ అనే వ్యక్తి నివాసం ఉంటా ఉన్నాడు. అయితే ఈ దాడుల నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా నిన్న నగదు పట్టుబడిన నేపథ్యంలో చూసాం. దాదాపు 38 పాటు 3 పిస్టోళ్లు, 22 లైవ్ బుల్లెట్స్ కూడా సాయం చేస్తున్నారు. అదే మరొక పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్ కూడా జీపీఏ కావచ్చు, జిరాక్స్ కాపీస్ కావచ్చు, మొత్తం పెద్ద ఎత్తున కూడా 25 పైగా డాక్యుమెంట్స్, ఒక కంప్యూటర్ సిపిఐతో పాటు కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా శ్రీధర్ గౌడ్ ను అరెస్ట్ చేశారు. తన భర్తను కోర్టులో హాజరుపరచాలని కూడా శ్రీధర్ గౌడ్ భార్య శ్రీలత కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోలీసులు మాత్రం శ్రీధర్ గౌడ్ తమ అదుపులో లేడు, పరారీలో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కానీ ఈ నేపథ్యంలోనే శ్రీధర్ గౌడ్ గారి పిటిషన్ వేయడం కూడా సంచలనం కలిగిస్తుంది. అయితే ఏదేమైనప్పుడు కూడా శ్రీధర్ గౌడ్ ఎవరు, అతనికి నయంతో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అయితే ఎలాంటి సంబంధం లేనప్పుడు శ్రీధర్ గౌడ్ ఇంట్లో 3 పిస్టల్తో పాటు లైవ్ బుల్లెట్స్ ఎలా దొరికాయి, దాదాపు 40 లక్షల ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఇంట్లో ఇంత డబ్బు ఎలా ఉంటుందనేటువంటి క్వశ్చన్ కూడా పోలీసులు రేజ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం శ్రీధర్ గౌడ్ ఎక్కడ ఉన్నారని మాత్రం చూడాల్సి ఉంది. ఖచ్చితంగా పోలీసుల అంటే విచారణ కోసం తీసుకెళ్లి ఉన్నా కానీ ఎమ్మటెక్ అంటే ఎందుకంటే నయీం ఎన్కౌంటర్ లో కాల్చిన నేపథ్యంలో కూడా తన భర్తను కూడా పోలీసులు ఏమైనా చేస్తారన్నటువంటి భయాందోళన ఉన్నటువంటి శ్రీధర్ గౌడ్కు ఒక కుమారుడు, భార్య మాత్రమే ప్రస్తుతం మనం ఏదైతే ఈ నివాసం ఉందో ఈ నివాసంలో ఇది ఒక నయీం సంబంధించిన గెస్ట్ హౌస్ గా చెప్తా ఉన్నారు. ఇది ఒక బినామీ ఆస్తి పేరు మీద ఉంటుంది. కేవలం శ్రీధర్ గౌడ్ గత కొంతకాలంగా నయీం సోదరునితో పాటు నయీం దగ్గర ఒక డ్రైవర్ గా, ఒక అనుచరుడుగా పనిచేసినట్టు కూడా స్థానికులు చెప్తా ఉన్న నేపథ్యంలో అనేక సందర్భాల్లో కూడా ఏదైతే కొనపూరి రాములు హత్య కేసులో కూడా ఈ ఇంట్లో ప్రధానంగా కుట్ర జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు రాములు కూడా ఇదే ప్రాంతంలో వనస్థలిపురంలోనే నివాసం ఉన్న నేపథ్యాన్ని చూసాం. కానీ ఎన్ని కేసులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో కూడా శ్రీధర్ గౌడ్ పోలీసులే అదుపులో తీసుకోవడం, లేదంటే ఎక్కడ ఉన్నారని పరారులో చూడాల్సి ఉంది. కానీ శ్రీధర్ గౌడ్ భార్య శ్రీధర్ మాత్రం కొద్దిసేపు హైకోర్టులో పిటిషన్ తన భర్తను కోర్టులో హాజరుపరచాలని కూడా ఆమె డిమాండ్ చేస్తాం. ఓకే ఓకే వాసు.